హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. పిడిగిరాల కుకింగ్ ఛానల్లో ఈరోజు మేము ఉమామహేశ్వరం వచ్చాం. శ్రీశైలం దగ్గర చూడండి, చూపిస్తున్నా. ఎంత బాగుందో అసలుకి, చాలా బాగుంటుంది లొకేషన్. చూడు, మేము సాయంత్రం పూట వెళ్ళాము. కొంచెం పొద్దుపోయింది ఫ్రెండ్స్, కొత్తగా ఫస్ట్ టైం కదా వెళ్ళటం, తెలీదు. చాలా బాగుంది చూడండి. టెంపుల్ ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం అడవి, చుట్టుపక్కల మొత్తం అడవి, మధ్యలో టెంపుల్. ఎంత సూపర్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. అది గుడి కాకపోతే మూసేశారు. సాయంత్రం 7 వరకేనంట గుడి. 7 దాటితే మూసేస్తారు. అసలు కోతులు అన్నీ ఎంత అసలు ఎట్లా ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. గుడి మొత్తం చూపిస్తాం చూడండి చక్కగా. కాకపోతే గుళ్ళో దేవుడిని ఒక శివలింగం మాత్రం చూపించగలుగుతున్నాము. మిగతా గుడి అంతా మూసేశారు. చూడండి ఫ్రెండ్స్, జనం కూడా పోయి వస్తున్నారు. అంటే గుడి మూసేశారు. కోతులు చక్కగా చూడండి ఎలా ఉందో. చూడండి పైకి మెట్టులు, ఇక్కడ శివలింగం ఉంటుంది పైన. చూడండి, ఈ ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే అర్థమైంది వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం బాగుంటుంది లొకేషన్, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట చల్లటి గాలి, చుట్టుపక్కల అడవి, అసలు ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది. కంపల్సరీగా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఉమామహేశ్వరి టెంపుల్ మాత్రం కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది. కాకపోతే ఫ్రెండ్స్ ఒకటి, సాయంత్రం పూట పడుకోవడానికి వీలు ఉండదు. కొంచెం పొద్దుపోయిపోకూడదు. ఉదయం పూట వెళ్ళాలి, లేకపోతే ఉదయం నుంచి 6 లోపల ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. 6 దాటిన కానీ వెళ్ళలేము ఫ్రెండ్స్. చాలా చీకటిగా పొద్దుపోయి భయంగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము చాలా భయపడ్డాము. నైట్ పూట కదా, చుట్టూ అడవి, ఎవరు ఉండరు, పడుకోవడానికి ఎవరు రారు. చాలా భయపడ్డాం. వెంటనే తిరిగి వచ్చాం ఫ్రెండ్స్. పగలైతే చాలా బాగుండేది చూపించడానికి మీకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టెంపుల్. పైనుంచి ఇక్కడ పైనుంచి వాటర్ పడతాయి, పైనుంచి వాటర్ పడతాయి. కాకపోతే చీకట్లో కదా, అగపడట్లేదు. బాగా కాంతికి తీద్దాం ఉన్నా, లైటింగ్ లేదు కాబట్టి, ఎక్కువ శాతం లైటింగ్ లేదు అక్కడ. సరిగ్గా లైటింగ్ లేదు కాబట్టి తీయటానికి సరిగా అర్థం కాలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు క్లారిటీగా తీస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది కదా, క్లారిటీగా తీస్తాయి. ఇక్కడ నీళ్ళు పడతాయి, దీంట్లోకి నీళ్ళు పడతాయి. పైనుంచి వచ్చి దాంట్లోకి వాటర్ పడతాయి ఫ్రెండ్స్. దాంట్లోకి వాటర్ పడతాయి చూడండి. జాగా ఎంత బాగుందో. లైటింగ్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనం వీడియోలు తీసుకోవాలన్నా లైటింగ్ చాలా తక్కువగా ఉంది. అందుకోసం మీకు కొంచెం క్లారిటీగా అగపడట్లేదు అంతే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. చుట్టూ అడవి, మధ్యలో ఉమామహేశ్వరి టెంపుల్. చాలా బాగుంటుంది. కంపల్సరీగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి అంత అడవి, చుట్టుపక్కల అంత చీకటి, అసలుకి కోతులు. చాలా భయం వేసింది ఫ్రెండ్స్ మా అందరికీ. చూడండి చాలా భయం వేసింది. పైకి వెళ్తారండి ఫ్రెండ్స్, పైకి వెళ్తారండి. పైన మాత్రం శివలింగం ఉంటుంది. పైన మెట్లు ఎక్కేసి పైకి వెళ్దామండి. పైన శివలింగం ఉంటుంది, చూపిస్తారా అండి ఫ్రెండ్స్ పైన. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న గుడిలోన శివలింగం ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది శివలింగం, చాలా బాగుంటుంది శివలింగం. చూడండి అదిగో శివలింగం, అదిగో చూడండి ఎంత బాగుందో శివలింగం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ శివలింగం. కంపల్సరిగా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీశైలం వెళ్తే మాత్రం ఉమామహేశ్వరి టెంపుల్, మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా బాగుంటాయి. పక్కనే చుట్టుపక్కలే 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోనే, ఎక్కువ కూడా లేదు. చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చూడండి. ఒక్కళ్ళు కూడా లేరు, ఎవ్వరు లేరు. చీకటి, చుట్టూ అడవి. చాలా భయపడ్డాం ఫ్రెండ్స్ మేము.
పగలైతే బాగుండే, మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్తాం కదా, ఇలా ఉంటుందని మేము అనుకోవాలి. మామూలుగా వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మేము పగలైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ లొకేషన్స్ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి.